ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ గారితో ట్రావెల్ ఎలా అనిపిస్తుంది? అంటే 2 సినిమాలు పెద్ద పెద్ద హిట్లు మళ్ళీ అంటే పెద్ద సినిమాలు. చిన్న చిన్న స్టార్స్ కాదు పెద్ద స్టార్స్‌తో. సో, ఈ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనిల్ గారితో ట్రావెల్ ఎలా ఉంది? అనిల్ గారితో నేను 'సుప్రీం' దగ్గర నుంచి చేస్తున్నాను. ఆల్మోస్ట్ 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', 'సర్లేరు నీకెవరు', F2, F3, 'భగవంత్ కేసరి' అండ్ నౌ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చేస్తున్నారు. రిలీజ్ అవ్వబోతుంది. అనిల్ గారితో అంటే ఇన్ని ఫిలిమ్స్ చేశానంటేనే మీకు అర్థమైపోవచ్చు ఎంత ర్యాపో ఉంది మా మధ్యలో అనేది. ట్రస్ట్ నిజంగా అంటే మంచి వర్డ్ చెప్పాను. అంటే ర్యాపో కంటే ఎక్కువ ఆయనకు నా మీద ఉన్న ట్రస్ట్. అసలు చాలా ఈజీగా కమ్యూనికేట్ అయిపోతాం ఇద్దరం, ఒక అండర్స్టాండింగ్. సార్ ఏ చెప్పినా, చేంజెస్ చెప్పినా ఏది చాలా ఫాస్ట్గా పికప్ చేసి చేస్తాము. దాని రిజల్టే మన సంక్రాంతికి వస్తున్న 3 పాటలు, 'గోదారి గట్టు' కానీ, 'యాటిట్యూడ్ పొంగల్' కానీ, మన ఇంకో సాంగ్ కానీ అసలు అమేజింగ్ హిట్స్. అండ్ దిస్ టైం మనశంకర వరప్రసాద్లో 'శశిరేఖ' సాంగ్. అది కాకుండా ఇంకా సినిమాలో చాలా ఉన్నాయి, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. చాలా హిల్లేరియస్గా ఉండబోతుంది. అండ్ థ్యాంక్స్ టు హిమ్, అంటే ఒక 8 ఫిలిమ్స్ నుంచి ఒక కొరియోగ్రాఫర్ని కంటిన్యూగా ఎంకరేజ్ చేస్తూ ఆయనతో ట్రావెల్ చేయడం అనేది నిజంగా చాలా లక్ అన్నను. ఆయన నా మీద పెట్టిన ట్రస్ట్, దానికి ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఆల్వేస్. సూపర్. అంటే ఆల్రెడీ కొన్ని సాంగ్స్ మేము సంక్రాంతికి విన్నాము, చూసాము. చాలా బాగున్నాయి హుక్ స్టెప్స్ కానీ. బట్ ఇంకా కొన్ని సర్ప్రైజింగ్ ఏవో ప్లాన్ చేశారని చెప్పి మాకు తెలిసింది. సినిమాలో ఇంకా 2 అంటే సాంగ్స్ లాగే ఉంటాయి. సినిమాలో అద్దిరిపోతాయి. అసలు మొత్తం థియేటర్ ఎవ్వరు కూడా కూర్చోరు. అది స్టార్ట్ అయినప్పుడు మాత్రము ఒక ఆల్మోస్ట్ 15 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. 10 to 15 మినిట్స్ లోపు ఉంటుంది సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో ఇంకెవ్వరు కూర్చొని మాత్రం ఉండరు థియేటర్. ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. సరే కదా. సో ఇద్దరి మధ్యలో వెంకటేష్ గారు, చిరంజీవి గారి మధ్యలో ఏదో ఒక డ్యాన్స్ స్టెప్స్ అయితే ఉంటాయంట. సో వెయిటింగ్ ఫర్ దట్. సో సార్, యాక్చువల్లీ చిరంజీవి గారికి, బోలా శంకర్కి వర్క్ చేశారు మీరు. తర్వాత మళ్ళీ ఇదేనా అగైన్ వర్క్ చేయడం? సో ఏంటి అసలు చిరంజీవి గారికి అంటే ఆయన అంటేనే డ్యాన్స్. చిరంజీవి గారు ఫస్ట్ గుర్తొచ్చే మనకి డ్యాన్స్. ఆయన దాదాపు 20,000 పైన స్టెప్స్ వేసి ఆయన అంటే స్టెప్స్కి ఆయనకి వరల్డ్ రికార్డ్ ఏదో వచ్చింది, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. సో అలాంటి పర్సన్కి మనం డ్యాన్స్ మన కొరియోగ్రఫీలో చేయించడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారు? నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆల్మోస్ట్ అంటే నా హోల్ కెరియర్లో చూసుకుంటే సుమ గారు నన్ను అడిగారు, మాస్టర్ హౌ ఇట్ ఫీల్స్ అని చెప్పేసి అనగానే నిజంగా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా అయిపోయా. అంటే ఆయన ముందుండి నేను 'శశిరేఖ' సాంగ్ పర్ఫామ్ చేశాను. లిటరల్గా ఆ రోజు మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడి, ఆయనకి అంటే నిజంగా వరల్డ్ డ్యాన్స్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ డ్యాన్స్ స్టైల్స్ ఉండొచ్చు, బట్ మన తెలుగు ప్రేక్షకులకు మాత్రము మెగాస్టార్ గ్రేస్ స్టైల్ అనేది ఆయన ఎంతో కష్టపడి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆయన కష్టపడుతూ నిరంతరం కొన్ని ఇయర్స్ నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న అంత బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆయనతో వర్క్ చేసేటప్పుడు అసలు కల్లో కూడా ఊహించలేదు నేను నా మెంటాలిటీ ఎలా అంటే వర్క్ చేసుకుంటూ వెళ్దాం, మనకు వచ్చిన వర్క్ అది ఒక చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు, మన వర్క్ 100% ఇవ్వాలి అనేది. బట్ ఈ విషయంలో కూడా నిజంగా థ్యాంక్స్ టు అనిల్ సార్. మెగాస్టార్ చిరంజీవి గారితో ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అనాలి. ఆయన ఫస్ట్ డే స్టెప్ వేయగానే అసలు ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ బ్రో. అసలు చెప్పలేము. అంటే ఒక డాన్సర్కి, ఒక కొరియోగ్రాఫర్కి మనం కంపోజ్ చేసిన మూమెంట్ చిరంజీవి గారు ఆడుతున్నారంటే అసలు అంటే నాకు చిరంజీవి గారు చేసిన తర్వాత అనిపించింది, ఈ పాయింట్ వరకు వచ్చామా మనం కెరియర్లో అంటే అసలు ఇంకా ఫ్యాన్ బాయ్ అండ్ అన్ని రకాల ఎమోషన్స్, అది అసలు అన్ని రకాల ఎమోషన్స్. ఆయన ఎంత ప్రేమగా, మేము కేరళలో షూట్ చేశాము, ఆయనతో పాటే ట్రావెల్ అయ్యి బోట్లో కూర్చొని ఆయన చిన్న చిన్న స్నాక్స్ ఇస్తూ తింటుంటే ఆయన చెప్పే మాటలు ఆయన్నే చూస్తూ గడిపేశాం ఆ 6 days అయితే. మీరు చెప్తుంటే మాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి లిటరల్లీ. అంటే జనరల్గా మాకు కూడా చాలా ఉంటుందన్నమాట, అరే చిరంజీవి గారు స్టెప్ వేస్తున్నారు, చిరంజీవి గారిని చూస్తున్నామంటే. అట్లాంటిది మీరు కొరియోగ్రాఫ్ చేసి ఆయన పెట్టే స్నాక్స్ తింటున్నా అన్నారు. అసలు ఇంకా వేరే ఆ 6 days
లైఫ్ టైం మెమరీస్ అనమాట. అంటే ఎప్పుడైనా మోటివేషన్ లాంటివి ఏమన్నా చెప్పారా? ఇంకా ఆయన వీడియోసే ఒక మోటివేషన్ బ్రో. ఆయన లైఫ్ స్టైల్, చిరంజీవి గారు వచ్చిన విధానము, అసలు ఇంకా నువ్వు దేంట్లో అన్నా తీసుకో ఒక మోటివేషన్ ఉంటుంది ఆయన పక్కన. నీకు బోర్ కొట్టిందా లైఫ్లో, ఏదన్నా డల్లుగున్నావా, ఆయన పాటలు చూడు, నీకు మోటివేషన్ వస్తుంది. ఎంత కష్టపడి ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు, అసలు అమేజింగ్ అనిపిస్తుంది.